హలో అండి, బాగున్నారా? ఈరోజు మనం క్రిస్మస్ ప్లమ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ కంటైనర్లో ఒక 1/3 కప్ క్రాన్బెర్రీస్ని, ఒక హాఫ్ కప్ బ్లాక్ రైజిన్స్ని, ఒక 1 కప్ టూటీ ఫ్రూటీని వేసుకుని అందులో ఒక 1 కప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ని వేసేసుకుందాం. నేనైతే ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాను, కానీ అందులో రమ్ కూడా వేసుకోవచ్చు అనమాట మనము. సో వేసుకుని దాన్ని మంచిగా మిక్స్ చేసి దాని మీద క్లింగ్ ర్యాప్ వేసుకుని దాన్ని ఎయిర్ బయటకు వెళ్ళకుండా గట్టిగా క్లింగ్ ర్యాప్ వేసేసుకుని దాని మీద మూత వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్టీల్ కంటైనర్లో, అది కొంచెం గట్టి కంటైనర్ అనమాట, పల్చగా ఉండకూడదు లేదంటే అడుగంటేస్తుంది. సో ఒక స్టీల్ కంటైనర్లో ఒక 1/4 కప్ షుగర్ని వేసుకుని అది లైట్గా నేను బబుల్స్ వచ్చాక అందులో ఒక 1/4 కప్ బెల్లాన్ని కూడా వేసుకున్నాను. సో నేను బ్రౌన్ షుగర్ని వాడాను, మీరు వైట్ షుగర్ కూడా వాడుకోవచ్చు. సో షుగరు బెల్లం వేశాక అది కొద్దిగా గట్టిగా అయిపోతుంది. దాన్ని అలాగే వదిలేసామనుకోండి, మనం అది క్రిస్టల్స్ అయిపోతుంది అనమాట. సో దాన్ని అలా కంటిన్యూస్గా స్టీర్ చేస్తూ దాన్ని బాగా అలా విస్క్ చేస్తూ ఉండాలి. అది కలుపుతూ ఉండే కొద్దీ ఆ క్రిస్టల్ టెక్స్చర్ నుంచి కొంచెం ఫర్మ్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ ఫోమ్ టెక్స్చర్లోకి వచ్చాక అది లైట్గా బ్రౌన్ కలర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది లైట్ బ్రౌన్ కలర్ నుంచి వచ్చింది కదా అని ఆపేయద్దు. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అది కొంచెం డార్క్ బ్రౌన్ అవుతుంది, దాన్ని ఇంకా అలాగే బాగా స్టిర్ చేస్తూ ఉండాలి. అది ఎందుకంటే అందులో లంప్స్ రాకూడదు. సో అలా స్టిర్ చేయడం వల్ల అది కలర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అండ్ దాని బబుల్ కన్సిస్టెన్సీ కూడా థిక్గా అవుతుందన్నమాట. దాన్ని ఇప్పుడు కూల్ డౌన్ అవ్వడానికి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుని అది చల్లగయ్యాక అందులో 200 ml ఆఫ్ వాటర్ వేసుకుని దాన్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసుకుని దాన్ని కొంచెం థిక్ సిరప్ అయ్యే వరకు చేసుకుని ఒక గ్లాస్ కంటైనర్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో నేను ఒక బిగ్ కేక్ని చేశాను కాబట్టి ఒక 6 cups ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లార్ని వేసుకున్నాను. ఐఎమ్ సారీ, నేను అందులో షుగర్ పౌడర్ కూడా యాడ్ చేశాను, నేను మర్చిపోయాను అది రికార్డ్ చేయడం. సో అందులో ఒక 2 cups ఆఫ్ షుగర్ పౌడర్ని కూడా వేసుకున్నాను అనమాట. సో 6 cups ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ అండ్ 2 cups ఆఫ్ షుగర్ పౌడర్ వేసుకుని దాంట్లో ఒక 1/4 కప్ ఆఫ్ సాల్ట్, ఒక 1/4 కప్ ఆఫ్ బేకింగ్ పౌడర్, ఒక 1/4 కప్ ఆఫ్ క్లవ్ పౌడర్, లవంగా పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ ఆఫ్ జింజర్ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ ఆఫ్ నట్మెగ్ పౌడర్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఆఫ్ సినమన్ పౌడర్. ఇవన్నీ వేసుకుని అది కొంచెం జల్లించుకుని ఆ పౌడర్లో వేసుకుని ఒక్కసారి తిప్పేసుకుందాం. ఇప్పుడు ఒక 6 cups ఆఫ్ ఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి 6 eggs తీసుకోవాలన్నమాట. సో ఒక 3 eggsని కొట్టేసుకుని మనము దాంట్లో ఒక్కసారి మళ్ళీ మనం ఆన్ చేసుకుందాము. దాన్ని ఒకసారి మంచిగా బీట్ చేసుకున్నాక అది అందులో ఒక బటర్ వేసుకుంటాము, లేదు అంటే ఆయిల్ వేసుకుంటాము. నేను ఎందుకు బటర్ వేయలేదంటే అది మరీ థిక్గా అయిపోతుంది కాబట్టి నేను ఒక 1/2 cup ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో ఒక 1/2 cup ఆఫ్ ఆయిల్ వేసుకుని ఇంకొకసారి తిప్పుకుని ఇంకొక మిగిలిన 3 eggs అందులో యాడ్ చేసేసుకుని దాన్ని బాగా సాఫ్ట్ అండ్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయ్యే వరకు దాన్ని అలాగే నేను విస్క్ చేస్తూ కూర్చున్నాను అనమాట. ఇప్పుడు అందులో ఒక 2 tablespoons, ఒక బిగ్ 2 tablespoons ఆఫ్ ముందే చేసి పెట్టుకున్న మనము షుగర్ సిరప్ని అందులో వేసుకుందాము. ఇది వేసుకొని పక్షంలో మనము 2 tablespoons ఆఫ్ కోకో పౌడర్ వేసుకోవచ్చు అనమాట. కానీ నేను కోకో పౌడర్ వాడట్లేదు. సో నేను ప్రాపర్ ప్లమ్ కేక్ కాబట్టి నేను ఈ థిక్ షుగర్ సిరప్ని వేసుకున్నాను. బికాస్ ఆఫ్ కలర్ అండ్ టేస్ట్ కూడా మనకి డిఫరెంట్గా షాప్లో కొన్నట్టు వస్తుందన్నమాట. ఇప్పుడు అందులో ఒక 1 cup ఆఫ్ మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, క్రాన్బెర్రీస్, బ్లాక్ రైజిన్స్, టూటీ ఫ్రూటీ, అది ఆరెంజ్ జ్యూస్లో ఆల్రెడీ మనము 2 days దాన్ని సోక్ చేసి పెట్టుకున్నాం. సో అదొక 1 cup వేసుకుని జస్ట్ స్పాచులా తోటి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అందులో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ వాల్నట్స్, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పిస్టాచియోస్, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాజూ నట్స్, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీకన్స్,
అలాగే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ వేసుకుని మరొక్కసారి స్పాచులా తోటి జెంటిల్గా మంచిగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి మిక్స్ మిక్స్ మిక్స్. ఇప్పుడు దాన్ని ఒక ట్రేలో బటర్ గ్రీస్ చేసుకున్న ట్రేలో నేను ఆ బ్యాటర్ని వేసి ఇప్పుడు 350 డిగ్రీస్లో 55 మినిట్స్ నేను బేక్ చేశాను అనమాట. అంతే, మన క్రిస్మస్ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. ప్లీజ్ టేస్ట్ ఇట్, మేక్ ఇట్ అండ్ ఎంజాయ్. I wish you a very happy Christmas to you all.